నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అదానీ లంచాల కేసులో వెలుగు చూసిన జగన్ పాత్ర. 1750 కోట్ల ముడుపులందినట్లు అమెరికా కోర్టులో అభియోగాలు. అదానీని తక్షణమే అరెస్టు చేయాలన్న రాహుల్ గాంధీ. పార్లమెంటు భేటీ వేళ కేసు తెరపైకి రావడంపై బీజేపీ అనుమానం. 2.5 లక్షల కోట్ల మేర అదానీ కంపెనీల షేర్ల పతనం. లంచాల ఆరోపణలను ఖండించిన సంస్థ. రాష్ట్రంలో 1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధం. 106,000 మందికి ఉపాధి అవకాశాలు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలన్న సీఎం. భూ కబ్జాలకు పాల్పడితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సిందేనని వెల్లడి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఉభయ సభలు తీర్మానం. 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్న ముఖ్యమంత్రి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నిక. భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి ఆంజనేయులకే దక్కే అవకాశం. మరోసారి పెద్ద మనసు చాటుకున్న రామోజీ ఫౌండేషన్. ఆడిటోరియం నిర్మాణం కోసం ఐఎస్బీకి 30 కోట్ల విరాళం.